ముఖేష్ అంబానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ని పెళ్లి చేసుకునే శుభముహూర్తం దగ్గర పడుతోంది. అయితే ముఖేష్ అంబానీ ఇంట ఏదైనా శుభకార్యం జరిగే ముందు తప్పనిసరిగా కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో తన ముద్దుల తనయుడి పెళ్లి పనుల ప్రారంభానికి ముందు నీతా అంబానీ స్వయంగా సోమవారం వారణాసికి చేరుకున్నారు. కాశీ విశ్వనాథ దేవాలయంలో శివయ్యకు పూజలు చేశారు. తన కుమారుడి వివాహానికి ఆది దంపతుల కుటుంబం మొత్తాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా విశ్వనాథ ఆలయానికి ₹1,00,00,000 విరాళంగా ఇచ్చారు. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి గులాబీ రంగు చీరలో కాశీ చేరుకున్న నీతా అంబానీ కాశీ విశ్వనాథ ఆలయంలో అనంత పెళ్లి కార్డును అందించారు. పూజ అనంతరం గంగామాత హారతిని కూడా వీక్షించారు. అలాగే గంగామాతకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందించారు. 10 సంవత్సరాల తర్వాత కాశీకి వచ్చిన నీతా అంబానీ కాశీకి చేరుకున్న సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నీతా అంబానీ తన చార్టర్ విమానంలో సాయంత్రం 5:30 గంటలకు వారణాసి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆమె నేరుగా కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లారు. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి విశ్వేశ్వర్ని, పార్వతిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నీతా అంబానీ అనంత్, రాధికల వివాహ ఆహ్వాన పత్రికను శివయ్యకు అందించడానికి వారణాసికి వచ్చినట్లు చెప్పారు. నీతా మొదట కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని స్వామివారి పాదాల వద్ద పెళ్లి కార్డు ఉంచి ఆహ్వానించారు. కాశీలో జరుగుతున్న అభివృద్ధి పనులను నీతా అంబానీ అభినందించారు. నమో ఘాట్ కాశీ విశ్వనాథ్ కారిడార్ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల తర్వాత కాశీకి వచ్చానని నీతా అంబానీ చెప్పారు. ఇక్కడ చోటు చేసుకున్న మార్పులు, పరిశుభ్రత చూస్తే చాలా సంతోషంగా ఉందని చెప్పారు. శివయ్యను దర్శనం చేసుకుని పూజలు చేసిన తర్వాత నీతా అంబానీ గంగా హారతిలో పాల్గొన్నారు. గంగా హారతిలో పాల్గొనడం ఓ దివ్య అనుభవంగా అభివర్ణించారు. పెళ్లికి గంగామాతను కూడా ఆహ్వానించారు. మొత్తం ₹2.5 కోట్లు విరాళం. నీతా అంబానీ కాశీ విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత కాశీ విశ్వనాథ్ ధామ్కు 1.51 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీంతో పాటు ప్రాంగణంలోని విశాలాక్షి శక్తిపీఠాన్ని, అన్నపూర్ణాదేవి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవార్లకు పూజలను చేశారు. అంతేకాదు తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను కూడా అందించారు. అన్నపూర్ణ ఆలయానికి ₹1,00,00,000 విరాళంగా ఇచ్చారు. రాధిక పెళ్లి దుస్తులను తయారు చేస్తున్న బెనారస్ నేత కార్మికులు అనంత్, రాధిక పెళ్లి దుస్తులను మనీష్ మల్హోత్రా సిద్ధం చేస్తున్నాడు. బెనారస్కు చెందిన కొంతమంది చేనేత కార్మికులు కూడా ఈ దుస్తులను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అందుకే మనీష్ మల్హోత్రా కూడా నీతా అంబానీతో కలిసి కాశీ చేరుకున్నారు. నీతా అంబానీ బెనారస్లోని కొంతమంది చేనేత కార్మికులను కూడా కలిశారు. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహం జరగనుంది. జూలై 12న ప్రారంభమయ్యే వివాహ వేడుకలు 3 రోజుల పాటు అంటే జూలై 14 వరకు జరగనున్నాయి. జూలై 12వ తేదీన తొలి రోజు కళ్యాణం జరగనుంది. జూలై 13న పవిత్రమైన ఆశీర్వాద కార్యక్రమం ఉంటుంది. జూలై 14న రిసెప్షన్ వేడుకను నిర్వహించనున్నారు.